ఒక నిమిషం ఉండరా వస్తాను. ఇది చూసినావా, నీకంటే పెద్ద సైకిల్ మా నాన్న నిన్ననే కొనిచ్చినాడు. అవునా, సరేలేరా. కొత్త సైకిల్ కొనుక్కున్న మన హ్యాపీనెస్ లో జయదీప్ కి షేర్ చేసి కనిపోయింటే వాడు నాకన్నా పెద్ద సైకిల్ కొనుక్కున్నాను. దాన్ని చూసింటే నా హ్యాపీనెస్ అంతా పోయింది. నాకు చాలా బాధగా ఉంది. ఇంతవరకు నీ దగ్గర సైకిల్, నీకు సైకిల్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా. అవునా, నువ్వు సైకిల్ తీసుకొని వాడి దగ్గర పోయేంత వరకు హ్యాపీగానే ఉన్నావు కదా. వాడి సైకిల్ చూడగానే కదా నీ ఫేస్ లో హ్యాపీనెస్ పోయింది. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు నీ వస్తువులను వేరే వాళ్ళ వస్తువులతో కంపేర్ చేసుకుని జెలస్ గా ఫీల్ అవుతావు, అప్పుడే నువ్వు నీ హ్యాపీనెస్ కోల్పోతావు. నీతో ఉన్న వస్తువులతోనే ఎక్కువ హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాడనా. సమ్మర్ వచ్చింది కదా నాన్న, ఏసీ ఫ్రిడ్జ్ కొనుక్కొని వద్దామా? ఆల్రెడీ మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా నాన్న. అది చిన్నది నాన్న, ఇప్పుడు డబుల్ డోర్ ఏసీ తెచ్చుకుందాం పదా. నాన్న మనం ఏసీ ఫ్రిడ్జ్ బుక్ చేసినట్టు జస్ట్ చెప్పేసి వస్తా. లేని వాళ్ళ దగ్గర అలాంటివన్నీ చెప్పి పాత పెట్టకూడదురా. ఏం కాదు జస్ట్ కూడా ఏమనుకోలే. జస్ట్ మళ్ళీ ఏం కొనుక్కున్నారా? కొత్త ఏసీ ఫ్రిడ్జ్ బుక్ చేసినాం రా. సలనీళ్ళు కాదంటే మెండిరా. అవునా, సరేలేరా. జయదీప్ వాళ్ళు ఏసీ ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు నాన్న, మనం కొనుక్కుందామా? ఏసీ ఫ్రిడ్జా? కొనుక్కుందాం పదా. నాన్న నేను మోస్తా. నీళ్ళు చల్లగా ఏంటి, తాగుతున్నా? అప్పుడే కావు నాన్న, కొద్దిసేపు ఆగాలి సరేనా. ఇది ఓకే, మరి ఇదేంది నాన్న? నాన్న ఇదే మా చిన్నప్పుడు ఏసీ ఇదే నాన్న. నాన్న ఏసీ కరెంట్ ఉన్నప్పుడు ఒకటే వాడుకోవచ్చు నాన్న, కానీ ఇది మీ నాన్న కోపికున్నంత సేపు నీకోసం ఊపుతూనే ఉంటాడు. చల్లగా ఉందన్నా. నాన్న ఇంక చల్లీళ్ళు తానా? చల్లగా ఉన్నాయి నాన్న. మీ సైకిల్ ఏమైంది సార్? ఈ ఎండలకి సైకిల్ టు పేలిపోయింది సార్, కొత్తది వేపియాలి. అయ్యో రండి సార్, నేను డ్రాప్ చేస్తాను. ఉన్నీలేను సార్, మాకు అలవాటు. పోదాం పనా? పోదాం. అబ్బా ఏమైంది సార్? చెప్పులు తీపినాయి, కాళ్ళకి రాళ్ళు కూర్చున్నాయి సార్. రండి సార్, నేను డ్రాప్ చేస్తాను. జస్సు, నేను బయటకు వేస్తాను, రెడీగా ఉండి వచ్చి తిందాము. సారీ నాన్న. జస్సు, నాన్న నీకు సర్ప్రైజ్. ఏందన్నా? డబ్బులు యాడ్ నుంచి వచ్చినా? సారీ నాన్న, ఉండి పొలగొట్టేసి. నాన్న నీకు అత్యవసర పరిస్థితి వస్తే తప్ప ఉండి పలగొట్టదని చెప్పినా కదా నాన్న. నీకన్నా నాకు అత్యవసరం ఏమో అనిపించలేదు నాన్న. నాన్న సూపర్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు? దోశ చక్కెర. మరి నువ్వు? నూడిల్స్ రా. సర్లే పోదాంపా. సరే ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నావురా? ముద్దా చట్నీ. మరి నువ్వేం తిన్నావురా? సేమ్ నూడిల్స్ రా. ఎప్పుడు నూడిల్స్ తిన్నారా? దాని టేస్ట్ నీకేం తెలుసురా? ఈరోజు మీ డాడీని అడిగి చేపించుకో. సరే అడుగుతా, పోదాంపరా. కోప్పడం అంటే ఒకటి అడుగుతాను నేను. ఏంది నాన్న? నాకు ఒకసారి నూడిల్స్ చేసి పెట్టావా? ఇలాంటి కొత్త కొత్త అలవాట్లు ఎక్కడ నేర్చుకుంటున్నావు నువ్వు? నేను రోజు నూడిల్స్ తింటాను నాన్న. నేను ఒక్కసారి తింటా ప్లీజ్ నాన్న. రోజు తింటున్నాడు, పోయి అడుగుదాం ఒకసారి. లోపలికి వచ్చేది ఎందురా? నాన్న నేను నీడే తింటానన్నా. సర్లే తీసుకో. జయదీప్ ఏం తింటున్నావు నాన్న? నూడిల్స్ తిన్నాను అంకుల్. సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు? ఎందుకు సార్ పిల్లలకి నూడిల్స్ అంతలా అలవాటు చేస్తున్నారు? ఏమి ఇచ్చినా తిన్నాడు సార్. నూడిల్స్ అయితే బాగా ఇష్టంగా తింటాడు. నాకు కూడా చేసేకి ఈజీ కదా అని 3 పూటలు అదే పెట్టేస్తున్నాను. ప్రతి ఒక్క పేరెంట్ చేసిన తప్పిదే సార్. ఎప్పుడో ఒకసారి నూడిల్స్ తింటే బాగుంటుంది, రోజు కరెక్ట్ కాదు సార్. దీనివల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి తెలుసా? హెల్త్ ఇష్యూసా? నూడిల్స్ లో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది సార్. దీనివల్ల హార్ట్ డిసీజెస్, స్టమక్ లో క్యాన్సర్, కిడ్నీస్ ఎఫెక్ట్ కావడం, ఇలా చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్. కావాలంటే ఒకసారి గూగుల్ చేసి చూడండి, ఆర్ నూడిల్స్ గుడ్ ఫర్ హెల్త్ అని. ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సార్? ఇప్పటి నుంచి జయదీప్ కి నూడిల్స్ పెట్టకుండా చూసుకుంటాను. ఏం కాల బాబు, ఏంటి అట్లా ఊపుతాను? ఏం కాల అన్నా? ఇవి 5 రూపాయలు ఇచ్చి ఇవి 5 ఇవా అంట. ఇవి 5 రావు, ఇవి వస్తాయి 5. ఇవి రావా? సర్లే ఇవి ఇచ్చే అన్నా. 5 రూపాయలు తెచ్చి అది ఇది అనుకుంటా. ఇంత పాటు ఇంకొకసారి పీపీ ఊపుకుంటూ వచ్చినావు అనుకో, పై పగులుతుంది. అయ్యో అన్నా, చాక్లెట్ తీసుకో. దేనికి? విరాట్ కోహ్లీ 2 years తర్వాత సెంచరీ కొట్టినారన్న, అందుకే అందరికి చాక్లెట్లు ఇస్తున్నాం. చాక్లెట్ తీసుకోండి అన్న, ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్ ఇవ్వాలా. ఇవన్నీ తీసుకొని మీ ఫ్రెండ్స్ కి పో. ఎందుకన్నా? కోహ్లీ సెంచరీ కొట్టినాడు కదా. అన్న మీరు కూడా రండి అన్న, అందరు కలిసి డాన్స్ చేద్దాం.